మా అత్తోళ్ళ ఇంటి దగ్గర మేము వేసిన స్టార్ ఫ్రూట్ చెట్టు నుంచి చూడండి ఎంత హార్వెస్ట్ వచ్చింది. ఇప్పుడు నేను మీకు చూపించబోయే చెట్లు అయితే మేము 2 సంవత్సరాల క్రితం నర్సరీలో తెచ్చి వేసిన చెట్లు అనమాట. ఈ పాల సపోటా చెట్టు చూడండి, చూడడానికి అయితే చిన్నదిగానే ఉంది, కానీ అప్పుడే పిందలైతే పడ్డాయి. ఈ డ్రాగన్ చెట్టు చూడండి ఎంత ఏపుగా పెరిగిందో. ఇది 1.5 సంవత్సరం నుంచే కాయడం మొదలు పెట్టింది. ఇది పల్ప్ అయితే రెడ్ కలర్ లో ఉంటుంది, చాలా స్వీట్ గా ఉంది. ఇక ఈ స్టార్ ఫ్రూట్ విషయానికి వచ్చేస్తే ఈ చెట్టు వేసి కూడా మేము 2 సంవత్సరాలు అయింది. దీని పూత అయితే పింక్ కలర్ లో భలే ఉంటుంది చూడడానికి. చెట్టు అయితే కాసేసి ఉంది. నేను మా వైఫ్ కలిసి అయితే హార్వెస్ట్ చేస్తున్నాము. ఇది కాయలు ఉన్నప్పుడైతే అసలు చెట్లు ఆకులే కనిపివు, మొత్తం కాయలతో నిండిపోతుంది, అంత హార్వెస్ట్ వస్తుంది. దీనికి సీజన్ పాడు అంటూ ఏమీ లేదు, ప్రతి నెల కాయలు వస్తానే ఉంటాయి. గ్రీన్ కలర్ లో ఉండేటివి అయితే దోరకాయలు. ఇవైతే కొంచెం ఒగురుగా పుల్లగా ఉంటాయి, తినడానికి అయితే అంత బాగోవు, కానీ వీటితో పచ్చడి అయితే భలే ఉంటుంది. అలానే చిన్న ఉసిరికాయ చెట్టు కూడా వేసున్నాము. ఇవి చూడండి ఎన్ని కాసున్నాయో. దీంట్లో ఉప్పు కారం వేసుకొని తింటే అబ్బా నాకైతే నోరు ఊరిపోతుంది, భలే ఉంటాయి అసలు. ఈ స్టార్ ఫ్రూట్ మాగితే అయితే ఇలా ఎల్లో కలర్ లో ఉంటాయి. ఇవైతే తినడానికి అయితే స్వీట్ గా ఉంటాయి, లైట్ గా పుల్లగా ఉంటుంది. ఈ స్టార్ ఫ్రూట్ చెట్లు ఉన్న వాళ్ళు, తినే వాళ్ళు ఎంతమందో, పచ్చడి చేసుకునే వాళ్ళు ఎంతమందో ఈ వీడియో కింద కమెంట్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.